హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి చేయూత ఆసరా పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతుంది. అయితే ఈసారి పంపిణీ చేసేటువంటి పెన్షన్లలో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. వీళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ అయితే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వీటితో పాటు చేయూత ఆసరా పెన్షన్లను భారీగా పెంచినటువంటి నేపథ్యంలో కొంతమందికి మనకు లేటుగా అయితే పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అండ్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల వారికి ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ పైలట్ ప్రాజెక్టు కింద నేరుగా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుంది, ఎవరెవరికి పెన్షన్ల పంపిణీ అనేది జరగదు, రావు. అలాగే వీటితో పాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాల వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ప్రతి చిన్న అప్డేట్ను కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చేయూత ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి, పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇద్దరికీ షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్ని కాస్త డైరెక్ట్గా 4,000 రూపాయలకైతే చేస్తామని, అండ్ ఏదైతే దివ్యాంగుల పెన్షన్ ఉందో ఈ దివ్యాంగుల పెన్షన్ని కాస్త 6,000 రూపాయలకైతే మేము పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి ఎలక్షన్స్కి ముందుగా హామీ అయితే ఇచ్చారు. సో 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సవరించినటువంటి ఉత్తర్వుల ప్రకారం మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ రీసెంట్లీ మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు నేరుగా శుభవార్తనైతే అందించారు. ఒక్కొక్కరికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని, దాదాపు 2 లక్షల కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాజిక భద్రతా పెన్షన్లను నేరుగా 2,016 రూపాయల నుంచి మనకు డైరెక్ట్గా 4,000 రూపాయల వరకు పెంచారు. ఇక అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు కాస్త 3,016 రూపాయలుగా ఉంటుండగా దాన్ని కాస్త ఇప్పుడు 6,000 రూపాయలకైతే మనకు పెంచారనమాట. సో టోటల్గా మనకు 2,000 రూపాయల నుంచి 4,000కి, 4,000 రూపాయల నుంచి 6,000కి, సో ఈ విధంగా అయితే మనకు టోటల్గా అయితే పెన్షన్ల పెంపు అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలో ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేస్తారు. అంటే ఏ జిల్లాలో ఎప్పటి నుంచి మనకు పంపిణీ చేస్తారన్న విషయానికి వచ్చినట్లయితే, అయితే దీనికి సంబంధించి మనం వివరాలు తెలుసుకోబోయే ముందుగా ముఖ్యంగా 2 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని చూసుకొని నెక్స్ట్ ఈ రోజు నుంచి పెన్షన్లు ఎక్కడెక్కడ పంపిణీ చేస్తారో క్లారిటీగా వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉందని రాష్ట్ర ప్రభుత్వం వర్గాలు అయితే ప్రకటించాయి. ఈ మేరకు ఇప్పటి వరకు ఇచ్చి వచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ డేటాను ప్రభుత్వం తీసుకుని విచారిస్తుందని, అయితే తొలుత వితంతు పెన్షన్లను ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఇందుకోసం గ్రామాల్లో చనిపోయిన వారి డేటాలు కూడా స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో మొట్టమొదటిగా మనకు ఏ పెన్షన్లను విడుదల చేస్తారు అంటే, ఎవరైతే భర్త చనిపోయినటువంటి వారు వితంతు పెన్షన్దారులు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ పెన్షన్ రిలీజ్ చేస్తారు. అనంతరం వాళ్ళ తర్వాత వికలాంగుల పెన్షన్లు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు, అలాగే వీటితో పాటుగా మనకు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, ఈ విధంగా 1 బై 1 అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డేటా అయితే సేకరిస్తూ ఉంది. సో మనకు మ్యాక్సిమం వచ్చే నెల పైన అయితే మనకి పెన్షన్లు అయితే జారీ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి చేయూత ఆసరా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలు అయితే చేయబోతున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అలాగే నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం, మల్కజ్గిరి, నారాయణపేట, జోగులాంబ, జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, మలుగు, అలాగే వనపర్తి, కొత్తగూడెం, జనగాం, ఖమ్మం ఈ ప్రాంతాలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆసరా పెన్షన్లను ఈ రోజు నుంచి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, పెన్షన్ ఏ నెలకి ఆ నెల పెన్షన్ తీసేసుకోండి.
మీరు ఈ నెల పెన్షన్ రేపు నెల తీసుకుందాం అనుకుంటే కుదరదు. ఏ నెలకు ఆ నెల పెన్షన్ అయితే ఇస్తారు. ఆ నెలలోనే తీసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా పెన్షన్‌లకు సంబంధించి మీకు గనక లంచాన్ని గనక అడిగినట్లయితే డైరెక్ట్‌గా మీరు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికైతే మీరు కంప్లెయింట్ నంబర్ కూడా ఒకటిచ్చారు. సో, అది నేను మీకు వీలైతే డిస్‌ప్లే మీద కూడా షో చేస్తాను. దానికైతే మీరు కంప్లెయింట్ అయితే చేయొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళేసి అక్కడ కూడా మీరు కంప్లెయింట్ అయితే చేసుకోవచ్చు. సో, కంప్లెయింట్ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళందరికి కూడా కంప్లెయింట్ ఇమ్మీడియేట్‌లీ అది పరిశీలించి సంబంధిత నేరానికి పాల్పడినటువంటి వారందరిని కూడా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. సో, ఫ్రెండ్స్ ఇదండి పెన్షన్‌లకు సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా చేయూత పెన్షన్‌లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.